నిన్ను వీడి నేనుండలేను ఏ క్షణమైనను. నీవు లేని ఈ యాత్రలోన జీవించలేనేసయ్యా. నాను ప్రతి క్షణము నాను ప్రతి క్షణము నీవే నా ధ్యానం. నిన్ను వీడి నేనుండలేను ఏ క్షణమైనను. ఏ స్థితిలోనైనా నిన్నే కొలిచెదా. ఏ దుఃఖమైనా నిన్నే చాటెదా. ఏ స్థితిలోనైనా నిన్నే కొలిచెదా. ఏ దుఃఖమైనా నిన్నే చాటెదా. శ్రమలెన్ని ఎదురైనా శ్రమ పరచేవారున్నా. శ్రమలెన్ని ఎదురైనా శ్రమ పరచే వారున్నా. నీవే 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 ఆధారం యేసయ్యా. నిన్ను విడి నేనుండలేను ఏ క్షణమైనను. నీవు లేని ఈ యాత్రలోన జీవించలేనేసయ్యా. నాను ప్రతి క్షణము నాను ప్రతి క్షణము నీవే నా ధ్యానం. నిన్ను వీడి నేనుండలేను ఏ క్షణమైనను. నీ స్నేహబంధం ఆకర్షించెనే. నీ సిలువ త్యాగం కన్నీళ్ళు తుడిచెనే. నీ స్నేహబంధం ఆకర్షించెనే. నీ సిలువ కాంతి కన్నీళ్ళు తుడిచెనే. కలలెన్ని కరిగినా కన్నీళ్ళే మిగిలినా. కలలెన్ని కరిగినా కన్నీళ్ళే మిగిలినా. నీవే 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 నా ప్రాణం యేసయ్యా. నిన్ను విడి నేనుండలేను ఏ క్షణమైనను. నీవు లేని ఈ యాత్రలోన జీవించలేనేసయ్యా. నాను ప్రతి క్షణము నాను ప్రతి క్షణము నీవే నా ధ్యానం.
నిన్ను విడి నేనుండలేను ఏ క్షణమైనను. యేసయ్యా నీ రాక కొరకు నిలిచుంటిని యేసయ్యా, నా ఊహల గానం నీవే మెస్సయా, నీ రాక కొరకు నిలిచుంటిని యేసయ్యా, నా ఊహల గానం నీవే మెస్సయా, నీవే 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 నా ధ్యాస యేసయ్యా. కష్టాల్లో, కన్నీళ్ళు, బాధల్లో, నిందల్లో, శ్రమలలో నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నిజంగా ఎవరు మనుషులైతే ఆధారం చూపించలేరు కానీ, మనుషులైతే ఊరట కలగచేయలేరు కానీ, ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని ధ్యానించినప్పుడు ఎక్కడ లేని నెమ్మది, ఎక్కడ లేని సంతోషం. ఇప్పుడు కూడా చాలా బాధలో ఉన్నాను, కానీ ఈ పాట నేను మళ్ళీ బాగా పాడి మీకు పెడతాను. ఎందుకంటే చరణాలు కూడా అక్కడక్కడ గుర్తులేదు, ఏదో పాడేశాను. అయితే నిజంగా మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు, మీకు చనిపోవాలని అనిపించినప్పుడు నిజంగా యేసయ్య చెంతకి చేరితే ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం అయితే వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనే నెమ్మది, ఆయనే సమాధానం, ఆయనే జవాబు కూడా. యేసు క్రీస్తులో అంత పరిశుద్ధత ఉంది, అంత పవిత్రత ఉంది. చనిపోయేవారు కూడా ఖచ్చితంగా మేము బ్రతకాలని ఆశ ఆయన నామాన్ని ధ్యానించినప్పుడైతే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇప్పుడు కూడా నాకు మనశ్శాంతి లేదు, ఏదో తెలియని ఆవేదన, ఏదో తెలియని బాధ. కానీ నిజంగా ఆ వాక్యం విన్నప్పుడు, లేదంటే ఆయన పాటలు విన్నప్పుడు మనిషికి ప్రశాంతత వస్తుంది. నా కొరకు ప్రార్థించండి, నా సోషల్ వర్క్ గురించి ప్రార్థించండి, నేను చేస్తున్న పరిచయం కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి, నా ఆటో కొరకు ప్రార్థించండి. అనుదినం అనుక్షణము మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపం చేసుకోండి. అందరికీ వందనాలు. అలాగే నా వీడియో చూస్తున్న అందరికి కూడా నమస్కారం. దేవుడు నా పాటను దీవించునుగాక.